గ్రామంలో ఎర్రా వెంకటరమణ వయసు అందాజ 60 సంవత్సరంలో, అతని భార్య కృష్ణకుమారి వయసు అందాజ 55 సంవత్సరంలో. వీళ్ళిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో చనిపోయి ఉన్నారని, చుట్టూ కారపొడి చలి ఉందని చెప్పి సమాచారం రాగా మన పోలీసు సిబ్బంది వెళ్ళి చూడగా వారిని కూడా చంపేసినటువంటి దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఇక్కడ ఎర్రా వెంకటరమణ వయసు 60 సంవత్సరంలో, అతని భార్య కృష్ణకుమారి వయసు అందాజ 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కిరాయి కింద వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తట్లేదని చెప్పని వాళ్ళ బిడ్డ ఫోన్ చేయగా వాళ్ళు పైకెక్కి చూస్తే చుట్టూ కారపొడి ఉండి అనుమానాస్పద పరిస్థితిలో తాళం వేసి ఉంటే అది వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళ సన్నిగిన వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అందులో ఇద్దరు చనిపోయి ఉన్నారు. వీళ్ళు గత 10 రోజుల నుంచి ఇద్దరు లేడీస్ కిరాయికి అని చెప్పి వచ్చి ఉన్నారు. గతం ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా వీళ్ళ ఇంట్లో వచ్చి భోజనాలు చేసింది. మళ్ళీ నిన్న రాత్రి వీళ్ళ దగ్గరికి వచ్చిందని చెప్పి కొంత సమాచారం ఉంది. తెల్లారి చూసేవారు వాళ్ళు శవమైనారు కాబట్టి వాళ్ళ మీదనే అనుమానం ఉంది. మరణ కారణం కూడా ఇప్పుడు చంపేసి ఉంటారని చెప్పనేది అంటున్నాం. ప్రాపర్టీ అయితే ఏం పోయినట్లేదు ఇంట్లో ఇప్పుడైతే, అంటే ఇంకా మనం వెరిఫై చేయాలి. వాళ్ళు డాక్టర్ వచ్చిన తర్వాత ఏమున్నది ఏంటనేది వెరిఫై దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. జిల్లా నెలకొండపల్లి మండలంలో భార్యాభర్తల హత్య కలకలం రేపింది. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. నెలకొండపల్లి మండల కింద చెందిన ఎర్ర వెంకటరమణ కృష్ణకుమారి అనే భార్యాభర్తలు వాళ్ళు వృద్ధులు. గతంలో వాళ్ళు కిరాణా షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో వయసు మీద పడుతున్న తరుణంలో ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారం వాళ్ళ బంధువులకు అప్పచెప్పేసి వాళ్ళు ఉన్న ఇంటిని కిరాయికి ఇచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ ధరించేసి నిన్న గత 3 రోజుల క్రితం కూడా ఇంటికి వచ్చేసి ఇల్లు కిరాయికి కావాలి అని చెప్పి అడిగినట్లుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇంటికి కిరాయి కూడా ఒక ధర వెచ్చించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం, తర్వాత 5,000 రూపాయలు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఈ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరలా నిన్న మొన్న నైట్ ఇంటికి వచ్చినటువంటి సదరు అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలు వాళ్ళంతా కూడా ఇంటికాడికి వచ్చి అక్కడే భోజనం చేసినట్టు కూడా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది పోలీసు విచారణలో. మొత్తానికైతే అనంతరం నైట్ అర్ధరాత్రి పూట ఏం జరిగింది, అసలు గలాట జరిగిందంటే వాళ్ళు గుర్తు తెలియని మహిళలు వీళ్ళని హత్య చేశారా లేకపోతే ఇంకేతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు కూబీ లాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే తన కుమారుడు ఈ ఎర్ర వెంకటరమణ కుమారుడు కూడా ఇటు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈ గుర్తు తెలియని మహిళలే తల్లిదండ్రులను హత్య చేశారనేది ఒక కుటుంబం చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున పోలీసులు కూడా అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఈ వెంకటరమణతో పాటుగా భార్యను కూడా హత్య చేశారనేది కూడా ఒక అంచనాకు వస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికి అంటే గల కారణాలు అక్కడ హత్య గావించబడిన తర్వాత చుట్టూ ఎలాంటి ఆధారాలు దొరకకుండా క్లూస్ టీమ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండే విధంగా కారం కూడా జరిగినట్టుగా కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా డాగ్ స్క్వాడ్ కూడా ప్రాంగణం చేరుకొని కొద్ది దూరం వరకు మాత్రమే ఇంటిలో నుంచి కొద్ది దూరం వరకు మెయిన్ రోడ్డు వరకు మాత్రమే ఒక 50 మీటర్ల వరకు మాత్రం డాగ్ స్క్వాడ్ ముందుకు వచ్చింది. తర్వాత కూడా వేటు పోలేని పరిస్థితి నెలకొనడంతో అక్కడ కూడా అంటే వాళ్ళు ఎక్కడైతే హత్య చేసిన ప్రాంగణం నుంచి మొదలుకుంటే రోడ్డు మీదకి వచ్చి అక్కడ నుంచి ప్రత్యేక వెహికల్ ఎక్కేంత వరకు కూడా వాళ్లకు నెక్స్ట్ వాళ్ళ యొక్క రూట్ కావచ్చు లేదా వాళ్ళకి ఆనవాళ్ళకి తెలియకుండా ఉండే విధంగా అక్కడ కూడా కారం జరిగినట్టు కూడా అక్కడ డాగ్ స్క్వాడ్ గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. క్లూస్ టీమ్ కూడా ఎంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకనటువంటి నేపథ్యంలోనే మొత్తానికైతే దీన్ని సవాలుగా స్వీకరించినటువంటి కొండపల్లి పోలీసులు మొత్తానికైతే దీన్ని ఛేదించే విధంగా మొత్తం ముందడుగులు ఇస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అది ఎలా కుటుంబీకులతో కావచ్చు బంధువులతో కావచ్చు ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా లేవు అనేది కూడా ఆ కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎవరితో ఎలాంటి వివాదాలు లేవు, కనీసం ఇంటికి వచ్చి అప్పులు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా లేదు. అయితే ఇలాంటి ఘటన జరగడంపై కూడా సర్వత్రా చర్చ నెలకొని ఉంది. మొత్తానికైతే అంటే రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళ యొక్క బాధితుల యొక్క వెంకటరమణ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క ఘటన చూసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు
వచ్చారా, లేకపోతే ఇంకెవరన్నా ఇతరత్ర అంటే ఆర్థికపరమైనటువంటి వేరే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా అంటే ఇన్సూరెన్స్ లాంటిది ఏమన్నా భారీ మొత్తంలో ఉండి ఏమన్నా ఎవరన్నా హత్య చేశారా అంటే కావాల్సి చేసిందనే కోణంలో కూడా ఒక టాక్ వినపడుతున్న నేపథ్యం అయితే అక్కడ ప్రాంగణంలో ఉంది. అయితే ఏది ఏమైనా ఈ యొక్క పోలీసులు మాత్రం ఈ యొక్క కేసుకు మాత్రం సవాల్గా మారినని చెప్పుకోవచ్చు. మరి ఈ దానికి సంబంధించి గత నిన్నటి నుంచి కూడా పోలీసులు మాత్రం ముమ్మరంగా ఈ కేసు పైన కూడా దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మరో 3-4 రోజుల్లో కావచ్చు లేదా వారం లోపు కూడా ఈ కేసు సంబంధించి ఏదో ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం మెండుగా కనపడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క హత్య ఘటన మాత్రం నెలకొండపల్లి మండల కేంద్రంలో మాత్రం సంచలనం రేకిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసు సిబ్బందితో పాటుగా కుటుంబ సభ్యులు కూడా అనుమానం ఉన్న వారిపైన కూడా పూర్తిగా ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పోలీసు వారికి సహకరిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ ఇటీవల కాలంలో కాకుండా గతంలో ఇంకేమైనా అర్థపడిన లావాదేవీలు కావచ్చు, ఇంకితర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులతో పాటు పోలీసు కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఇక్కడ ఎర్రా వెంకటరమణ వయసు 60 సంవత్సరములు, అతని భార్య కృష్ణకుమారి వయసు అందాజ 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కిరాయి కింద వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తట్లేదని చెప్పని వాళ్ళ బిడ్డ ఫోన్ చేయగా వాళ్ళు పైకెక్కి చూస్తే చుట్టూ కారపొడి ఉండి అనుమానాస్పద పరిస్థితిలో తాళం వేసి ఉంటే అది వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళ సన్నిగిన వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అందులో 2 చనిపోయి ఉన్నారు. వీళ్ళు గత 10 రోజుల నుంచి 2 లేడీస్ కిరాయికి అని చెప్పి వచ్చి ఉన్నారు. గతం ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా వీళ్ళ ఇంట్లో వచ్చి భోజనాలు చేసింది. మళ్ళీ నిన్న రాత్రి వీళ్ళ దగ్గరికి వచ్చిందని చెప్పి కొంత సమాచారం ఉంది. తెల్లారి చూసేవారికి వాళ్ళు శవమే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీదనే అనుమానం ఉంది. మరణ కారణం కూడా ఇప్పుడు చంపేసి ఉంటారని చెప్పి అనేది అంటున్నాం. ప్రాపర్టీ అయితే ఏం పోయినట్లేదు ఇంట్లో ఇప్పుడైతే. అంటే ఇంకా మనం వెరిఫై చేయాలి. వాళ్ళ డాక్టర్ వచ్చిన తర్వాత ఏమున్నది ఏంటనేది వెరిఫై. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం.